పని ఏదైనా మనసుకు సంతోషాన్ని అందిస్తుంది. అలాంటి అభిరుచితోనే చరిత్రను తెలియజెప్పే పురాతన నాణేలు, కరెన్సీలు సేకరిస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ. గృహిణిగా ఇంటి పనులు చేస్తున్నప్పటికీ అభిరుచితో వందల సంఖ్యలో వివిధ దేశాలకు చెందిన నాణేలను సేకరించి అబ్బురపరుస్తున్నారు. పలు దేశాల విశిష్టతను తెలిపే నాణేలు, కరెన్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వర్ని మండలం శ్రీనగర్ కు చెందిన ప్రసన్న పురాతన కాలపు నాణేలు, కరెన్సీలు సేకరించడాన్ని గత 15 ఏళ్ల క్రితం ప్రవృత్తిగా ఎంచుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాలు తిరిగి బంధువుల సహకారంతో పురాతన నాణేలు సేకరిస్తున్నారు. ఇంట్లో పనులు చేస్తూనే తన అభిరుచిని ఆటంకం లేకుండా కొనసాగిస్తున్నారు. శతాబ్దాల నాటి స్వదేశీ, విదేశీ నాణేలు సేకరించి పదిలంగా భద్రపరుస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 దేశాలకు చెందిన కరెన్సీ సేకరించామని ప్రసన్న చెబుతున్నారు. భవిష్యత్తులో కనీసం 100 దేశాల్లోని నాణేలు సేకరించడమే తమ లక్ష్యమని అంటున్నారు. నా పేరు ప్రసన్న, మాది వర్ని మండలం శ్రీనగర్. నేను గత 15 సంవత్సరాల నుంచి కలెక్ట్ చేస్తున్నాను ఇవే కాయిన్స్, నోట్లు. ఆ నోట్లలో ఏదో ఒకటి వెరైటీ ఉండాలి అని చెప్పి 786 ఎన్ని దొరికితే అన్ని ఆల్బంలో పెట్టుకోవడం జరిగింది. ఇది డిజిటల్స్ కరెన్సీ అట్లా వచ్చేసరికి ఫోన్పే, గూగుల్ పేలే వలన ఇప్పుడు భావితరాలకి ఈ కాయిన్స్ అవి తెలియదు, వాళ్ళు చూసుకోగలుగుతారు రేపొద్దున అనేది చేయడం జరిగింది. సుమారు 50 దేశాలు ఉన్నాయి. మొత్తం 1000 కాయిన్స్ ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి జమ చేసినవి. అవి నేను ఎవరొచ్చినా నేను ఇట్లా దాస్తున్నాను అని అంటే మా దగ్గర ఉన్నాయి అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. కొన్ని ఇట్లా ఏదన్నా ఎవరి దగ్గర చిల్లర ఉంటే దాంట్లో ఏమన్నా వెరైటీ ఉంటే తీసుకోవటం అట్లా జరిగింది. ఇతర దేశాల ఈ పాప ఒకసారి వియత్నాం వెళ్ళింది. అక్కడి నుంచి కొన్ని కాయిన్స్ తెచ్చింది. తను అమెరికాలో ఉంటుంది. తను వచ్చినప్పుడు కొన్ని కాయిన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఫ్రెండ్స్, రిలేషన్స్ అట్లా ఇవ్వడం జరిగింది. కొన్ని కాయిన్స్ వాళ్ళందరి సహకారంతో అన్ని కాయిన్స్ జమ చేయగలిగాను. ప్రసన్న కాయిన్స్ కలెక్ట్ చేయడం చూసి తాము దగ్గరుండి ప్రోత్సహించామని చెబుతున్నారు ప్రసన్న సోదరి శేషు. పిల్లలకు ఈ కాయిన్స్ గురించి, చరిత్ర గురించి తెలియాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రసన్న వాళ్ళ అక్కని నేను తన కాయిన్స్ కలెక్ట్ చేయటం చూసి మేము కూడా ఎంకరేజ్ చేసాము. ఇట్లా తను చేసింది కాకుండా నాకు 2 మనవాళ్ళు, 1 మనవరాలు, వాళ్ళకు కూడా ఆల్బమ్లు తెప్పించి వాటికి కూడా చేస్తూ ఉంది. చాలా వరకు పిల్లలకు కూడా చేసి పెట్టింది. ఇప్పుడు తర్వాత పిల్లలకి తెలియదు కదా, ఇప్పుడంటే కొంచెం మనకు తెలియనివి కూడా ఉన్నాయి. రేపటి నుంచి పిల్లలకి అవి కూడా తెలియదు కదా, అట్లా తెలుసుకుంటారు. వాళ్ళ దగ్గర కూడా ఇవన్నీ ఉంటాయి అనే తోటి చేస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి చేస్తుంది. అన్నీ ఒక 50 దేశాలు ఉండొచ్చు. ఒక 1000-1200 కాయిన్స్ ఉన్నాయి వెరైటీలు. మారుతున్న డిజిటల్ కాలంలో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లోనే పేమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు వాడకంలో ఉన్న కరెన్సీని చూడటం తగ్గించేశారు. మన చరిత్రలో వాడిన కాయిన్స్ గురించి అంటే గగనమే చెప్పాలి. ఈ తరుణంలో మహిళ భవిష్యత్తు తరాల కోసం సేకరిస్తున్న తీరును ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.